పెట్టిన తర్వాత పెన్షన్ యాప్ ఓపెన్ అయిపోతుంది. సో పెన్షన్స్ పేమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పెన్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో బియాండ్ 300 మీటర్స్ ఉంటే లొకేషన్ పెట్టుకొని లొకేషన్ క్లియర్ చేయాలి. తర్వాత పెన్షనర్ యొక్క బయోమెట్రిక్ మనం చూసినట్లు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఆహార ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఓకే, టాపిక్లో భాగంగా మనకి పెన్షన్స్ సంబంధించి పెన్షన్స్ కొంతమందికి నేరుగా బ్యాంక్ ఖాతాలో వేస్తామని చెప్పి ప్రభుత్వం ఇటీవల తెలియజేసింది. అదేవిధంగా ఏప్రిల్ 1న పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులు ఏంటి? అదేవిధంగా నేను డిసెంబర్లో స్పౌస్ పెన్షన్ పెడితే జనవరిలో శాంక్షన్ అయింది. మీకు తెలిసింది కొత్త పెన్షన్, అది చూపించాను లైవ్లో కూడా మీకు. అదేవిధంగా 2 నెలలు ఎలక్షన్ కూడా వచ్చింది. ఆ సమయంలో స్పౌస్ పెన్షన్ పెట్టలేదు, కొత్త పెన్షన్. మళ్ళీ మనం పెట్టాను కొత్త పెన్షన్, అది ఈయన కూడా శాంక్షన్ అయింది. అంటే ఇప్పటికి నేను 2 కొత్త పెన్షన్ పెట్టడం జరిగింది. అది ఏప్రిల్లో కూడా ఇస్తాను, నెక్స్ట్ మంత్. దాంతో 2వ పెన్షన్, కొత్త పెన్షన్. సో ఓవర్గా ఈ యొక్క ఏప్రిల్ 1న ఏదైతే పెన్షన్ పంపిణీ ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అదేవిధంగా మనకి గవర్నమెంట్ ఎవరైతే పెన్షన్ డిస్బర్స్మెంట్ చేస్తున్నారో అది కొత్త డివైస్ ఒకటి ఇచ్చింది. సో నేను సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా గ్రామ సచివాలయంలో చేస్తున్నాను, విషయం మీకు తెలిసిందే. సో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు, సర్వేలు క్లిస్ట్గా, జెన్యున్గా మీకు తెలియజేసే బాధ్యత నాది కాబట్టి, సో ఏప్రిల్ 1న ఏదైతే పెన్షన్ పంపిణీ ఉందో దాని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ డివైస్ గురించి కూడా తెలియజేస్తాను. ఓకే, ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ లైక్ చేస్తే నాకు మోటివేట్గా ఉంటుంది. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా, టాపిక్లో భాగంగా సో కొత్తగా మనకి డివైస్ ఇవ్వడం జరిగింది. ఆ డివైస్ తర్వాత నేను అన్బాక్స్ చేస్తాను. మీ వీడియో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ కొత్త డివైస్ ద్వారా ఏవైతే పెన్షన్స్ ఇస్తున్నామో ఆ పెన్షన్స్ సంబంధించి ఈ యొక్క యాప్ ఏదైతే మొబైల్ యాప్ పెన్షన్ యాప్ సంబంధించి దానికి ఈ కొత్త డివైస్ మంత్రా డివైస్ అటాచ్ చేసిన తర్వాత, సో ఇది ఎంప్లాయీ లాగిన్ ముందు పెన్షనర్కి ఏదైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో ముందు వాల్ లాగిన్ అవ్వాలి. సో మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇలా ఫింగర్స్ కనిపిస్తాయి. ఫింగర్స్ ఏదో ఫింగర్స్. ఇప్పుడు పెన్షన్ బయోమెట్రిక్ వేస్తాము. బయోమెట్రిక్ వేసిన తర్వాత స్మాల్ గ్యాప్తో కింగ్ అని సౌండ్ వస్తుంది, క్లియర్ అవుతుంది. సో ఎవరికైతే ఫింగర్స్ పడట్లేదో ఈ డివైస్ క్లియర్గా 100% ఫింగర్స్ పడిన వాళ్ళు ఫింగర్ పడుతుంది. మొత్తం సచివాలయ స్టాఫ్ అందరికీ ఇచ్చారు. ప్రియమైన మోస జానీకమ్మ గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 500 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. సో పేమెంట్ అయింది 500 పెన్షన్, అభ్యస్తం పెన్షన్. సో ఈ విధంగా పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది కొత్త డివైస్తో. ఇంతకుముందు మనం డివైస్ ఆర్టిటెక్ వాడేవాడు, నేను ఈ డివైస్ వాడేవాడిని, ఆర్టిటెక్ ఇంతకుముందు ఈ డివైస్. సో ఇప్పుడు స్టార్టెక్ డివైస్, ఆర్టిటెక్ దగ్గరగా ఈ 2 ఆర్టిటెక్, స్టార్టెక్ FM 220. సో ఇప్పుడు మంత్ర దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను మీకోసం, చూడండి. సో ఈ డివైజు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క సచివాలయ ఎంప్లాయీకి ఇచ్చారండి. ప్రతి ఒక్క నేను మొత్తం ఓవరాల్గా పెన్షన్ గురించి చెప్తాను. ఇంకా ఉంది పెన్షన్ అమౌంట్ బ్యాంకులో ఎవరి బ్యాంకులో వేస్తున్నారు, కొత్త స్పోర్ట్స్ పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి, క్లియర్గా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఇదిగోండి. ఓకే, సో మనకి ఈ యొక్క పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ డివైస్ని స్టాఫ్ వాడుతూ ఉంటారు. డివైస్ కొత్త డివైస్ అండి. సో మంత్ర కనిపిస్తుందా నేను డివైస్. సో ప్రతి ఒక్కరికి డివైస్ ఇచ్చారు, ఎవరి డివైస్ వాళ్ళకే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ బాక్స్ దగ్గర మనకి ఆల్రెడీ సిరీస్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ సిరీస్ నెంబర్ ఉంటుంది. ఎవరి డివైస్ స్టాఫ్ ఇక్కడ బార్కోడ్ ఉంది కదా, ఎవరిది వాళ్ళదే డివైస్. సో ఎవరికైతే రెగ్యులర్గా అందరికీ స్టేట్ మొత్తం ఇచ్చారు పెన్షన్ పంపిణీ చేసే అధికారులకి, ప్రతి ఒక్కరూ ఈ డివైస్ ద్వారా ఎవరికైతే బయోమెట్రిక్ పడట్లేదో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా పెన్షన్ పంపిణీ ఏప్రిల్ 1 నుంచి జరుగుతూ ఉంది స్టేట్ మొత్తం. ఒకసారి మీరు చూసినట్లయితే స్టేట్ మొత్తం ఈ డివైస్ ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది. ఓకే, సో ఎవరికి బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు అమౌంట్, ఎవరికి బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు, ఎవరికి వేస్తున్నారండి? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ వచ్చే మంత్ నుంచి, నెక్స్ట్ మంత్ నుంచి, అంటే ఏప్రిల్ 1 నుంచి అందరికీ బ్యాంక్ అకౌంట్లో పింఛన్ వేస్తారంట కదా అని అంటూ ఉన్నారు. అది చాలా పొరపాటు. అందరికీ కాదు, కొందరికి, స్మాల్ మెంబర్. వాళ్ళు ఎవరంటే
హాస్టల్లో ఉండి ఎవరైతే విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉన్నారో వాళ్ళు విద్యా అభ్యాసం భంగం కలగకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ కోసము వాళ్ళు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు. అది సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారికి మీరు ఇచ్చినట్లయితే, అంటే మాకు ఇచ్చినట్లయితే మేము త్రూ ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్, అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్స్, రూరల్ ఎంపీడీఓస్కి పంపిస్తే వాళ్ళ పైనుంచి సెల్ఫ్ డిపార్ట్మెంట్కి పంపించినట్లయితే నెక్స్ట్ మంత్ నుంచి, ఈ మంత్ ఇస్తే నెక్స్ట్ మంత్కి ఆ యొక్క పెన్షన్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఎవరికండి? హాస్టల్స్లో దూర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకి. వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. నేరుగా అంటే ప్రతి నెల వచ్చి తీసుకోవటం, పోర్టబిలిటీ కూడా లేదు. అంటే ఎక్కడ పడారు పెన్షన్ తీసుకుంటా ఉండదు. మీకు ఏ యొక్క సచివాలయం పెన్షన్ ఇస్తారో ఆ సచివాలయం తీసుకోవాలి, అవునా? సో అలాంటప్పుడు విద్యార్థులు ఎక్కడో జిల్లాలు మారి తీసుకుంటూ ఉంటారు కాబట్టి, లేదా ఇతర స్టేట్స్లో చదువుతూ ఉంటారు, ఇతర రాష్ట్రాల్లో చదువుతూ ఉంటారు. వాళ్ళకి వికలాంగుల పెన్షన్స్ అవ్వచ్చు. నేను ఏదంటే విద్యార్థులకు ఏ పెన్షన్ వస్తుంది సార్ అనుకుంటారు మీరు? డిజేబుల్ పెన్షన్స్ వస్తూ ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఆ పెన్షన్ నేరుగా బ్యాంక్ ఖాతాలో వేస్తారు. ప్రతి నెల 15వ తారీఖు లోపు ఈ యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేసినట్టయితే నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఓకేనా? రైట్. సో అలాగే మనకి ఈ డివైస్ ఇచ్చింటారు కదా, నెక్స్ట్ మనకి కొత్త పెన్షన్, స్పోర్ట్స్ పెన్షన్ అప్లై చేశాను నేను. అది మంత్ ఇస్తాను. ముందు ఈకేవైసీ తీసుకోవాలి, తర్వాత క్యాష్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, తర్వాత పెన్షన్ అమౌంట్ ఇస్తాను. అది ఆల్రెడీ నేను లైవ్ చేశాను, దాని మీద అసలు అప్లై చేసినప్పుడు చేశాను. మీరు వెల్ఫేర్ అసిస్టెంట్స్ని ఎవరికైనా స్పౌస్ పెన్షన్ పెట్టాలి, మీకు తెలుసు. స్పౌస్ పెన్షన్ 1/11/2024 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఆ పెన్షన్ అప్పుడు ఎవరైతే చనిపోయారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటారో చనిపోయిన భర్త యొక్క పెన్షన్ భార్యకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది స్పౌస్ పెన్షన్ మీనింగ్. ఓకేనా? సో మీకు అర్థమై ఉంటుంది. స్పౌస్ పెన్షన్ అప్లై చేయాలంటే భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండాలి. భర్త చనిపోతే వచ్చే పెన్షన్ భార్యకి. మరి మిగతా పెన్షన్స్ ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ మేలో స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ చెప్పేసి మన మంత్రివర్యులు చెప్తా ఉన్నారు. ఒకవేళ దాని గురించి అఫీషియల్ అప్డేట్స్ ఏమైనా వస్తే నేను ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మే నుంచి కొత్త పెన్షన్ ఇస్తున్నారా లేదా అనేది నేనైతే చెప్పలేను. బట్ 50 ఏళ్ళకైతే పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఇటీవల కూడా కొన్ని జీవోస్ రిలీజ్ చేశారు. 50 ఏళ్ళకి ఎవరికంటే బీసీకి, ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీకి వాళ్ళకి 50 సంవత్సరాల పెన్షన్ అని చెప్పేసి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాని గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. కానీ కొత్త పెన్షన్ అప్లై చేయాలి కాబట్టి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మే అని చెప్పేసి పేపర్ ఆర్టికల్ చేశారు. బట్ ఎక్కడ మనకి జియో సర్క్యులర్ రాలేదు. బట్ అందుకని పర్టికులర్ నేను డేట్ చెప్పట్లేదు పలానా మే అని చెప్పేసి. బహుశా మే అని ఆర్టికల్లో చెప్పారు కాబట్టి, పేపర్లో చెప్పారు కాబట్టి మనం చూద్దాం. వచ్చిన వెంటనే వీడియో కూడా చేస్తాను మీకు దాని గురించి. ఓకే, కొత్త పెన్షన్ అయితే స్పౌస్ పెన్షన్ అయితే ప్రెజెంట్ ఉంది. స్పౌస్ పెన్షన్ భర్త చనిపోతే భర్త యొక్క భార్యకి వెళ్ళే పెన్షన్, భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఒక పెన్షన్, కొత్త పెన్షన్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను. ఈరోజు ఉగాది, రేపు రంజాన్ సెలవు. మీకు ఎప్పుడైతే మంగళవారం 1వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది. సచివాలయ సిబ్బంది ఇంటికి వస్తారు. ఉదయం 7 గంటల నుండి ఏప్రిల్ 1 మంగళవారం పడింది కదండి, ఏప్రిల్ 1 మంగళవారం పడింది. వారు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారు. 2 రోజులు జరుగుతుంది. 1వ తారీఖు 2వ తారీఖు 2 రోజులు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. మీకు ఇబ్బంది ఏం లేదు. 2 రోజులు జరుగుతుంది. మీకు గుర్తుపెట్టుకోండి, 1వ తారీఖు 2వ తారీఖు. ఓకేనా? 2 రోజులు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి జరుగుతూ ఉంది. సో మంగళవారం నుంచి ఆల్రెడీ పెన్షన్ అమౌంట్స్ సచివాలయ సిబ్బందికి ఆల్రెడీ బ్యాంక్స్ డ్రా చేయడం జరిగింది. వాళ్ళు సిద్ధంగా ఉంచుకున్నారు మీకు పెన్షన్ పంపిణీ చేయడానికి. ఓకే, పెన్షన్ పంపిణీ ఎప్పుడు చేస్తారో చెప్పాను. బ్యాంక్ ఖాతాలో ఎవరికి వేస్తారో చెప్పాను. కొత్త పెన్షన్, స్పౌస్ పెన్షన్ చెప్పాను. అలాగే మేల్ కొత్త పెన్షన్ గురించి చెప్పాను. అలాగే కొత్త డివైజులు ఎవరైతే యూజ్ చేస్తున్నారో కొత్త డివైస్తో వచ్చే నెల మీకు ఈ డివైస్ నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారు చెప్పి జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని. మరి ఏదో అనుకుంటారు కదా, ముందుగా తెలిస్తే ఇబ్బంది లేదు. ఇందులో ఈ కొత్తగా వచ్చిన అప్డేట్లో మాత్రం సీఎం గారు వాయిస్ మెసేజ్ వినిపిస్తూ ఉంటుంది. అదొక కొత్త మార్పు. పెన్షన్ పంపిణీలో కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే సీఎం గారు వాయిస్ మెసేజ్ అందులో క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది మీకు. ఓకేనండి? సో ఈ డివైస్ గురించి సీఎం తర్వాత మీకు ఏవైతే రేషన్ కార్డు ఈకేవైసీ మీకు ఏప్రిల్ 30 వరకు పొడిగించారు, గుర్తుపెట్టుకోండి. అది వీడియో చేద్దాం అనుకున్నాను. సో కుదిరితే దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మిగతా అప్డేట్స్ అన్ని కలిపి ఒక సింగిల్ వీడియో చేస్తాను, ఉపయోగపడుతుంది మీకు కూడా. ఓకేనండి? సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.